హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం కైన్ మాస్టర్లో మూవీ స్టైల్లో లోగో ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలనేది ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది మీ దగ్గర లేకపోయి ఉంటే ప్లేస్టోర్లో మీకు ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ క్రియేట్ న్యూ మీరు క్లిక్ చేసి 16:9 సెలెక్ట్ చేసి క్రియేట్ అన్నాను. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి ఇమేజ్ అసెట్స్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను. మన ఇంట్రో ఎంతవరకు అయితే కావాలో అంత టైం వరకు డ్యూరేషన్ వరకు డ్రాగ్ చేసుకున్నాను. ఎంట్రీ మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ నొక్కి లేయర్స్లో మీడియాలో లేదా లేయర్స్లో మీడియాకి వెళ్ళి మనకు కావాల్సిన ఫస్ట్ ఇమేజ్ అంటే లోగో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది పిఎన్జీ. ఇది పిఎన్జీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్లో పిఎన్జీ చేసుకోవచ్చు. సో చేసుకున్నాను. దీనికి మనం టెక్స్ట్ యానిమేషన్ లాగా ఈ పిఎన్జీకి యానిమేషన్ ఇవ్వాలి. సో ఇన్ యానిమేషన్ ఉంది సార్, దీన్ని కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ మార్కర్స్ కనిపిస్తుంది సార్, లైన్స్. ఆ లైన్ టచ్ అయితే కరెక్ట్గా మిడిల్లో ఉన్నట్టు మనకు అది అర్థం అన్నమాట. సో ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను ఇన్ యానిమేషన్ ఇస్తున్నాను. ఒక్కొక్క స్టైల్ క్లిక్ చేస్తే మనకు స్టైల్ చూపిస్తుంది. కన్వర్జ్ ఉంది, దాన్ని నేను 1.5 స్లో మోషన్ పెట్టాను. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ నేను ఆల్రెడీ చూద్దాం ఒకసారి. ప్రివ్యూ నేను ప్లే చేస్తున్నాను. ఆ ఇన్ యానిమేషన్ ఎలా ఉందో అనేది ప్లే చేస్తే ఇలా వస్తుంది. సో ఓకే, ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ నేను మళ్ళీ మీడియాలోకి వెళ్ళి గ్యాలరీలో నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్న ఈ టెక్స్ట్ పిఎన్జీ మీరు కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకొని మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు దాన్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. దాన్ని ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో కూడా మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఆ ఇంట్రోలో నాకు ఇది కలర్ బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్ కొంచెం తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి అన్ని కలర్స్ సెట్ చేసుకుంటున్నాను. కాంట్రాస్ట్, సాచురేషన్, వైబ్రేషన్ అండ్ టెంపరేచర్. అంటే మన అక్కడ కరెక్ట్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తున్నాను. ఎక్కువ తక్కువ చేసుకుంటున్నాను. కొంచెం సింక్ అయినట్టుగా ఉంటేనే ఆ లోగో ఇంట్రో దానికి కరెక్ట్గా ఫిక్స్ అయినట్టుగా ఉంటుంది. లేదంటే ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంటుంది. అలా కాకుండా సెట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఓకే అనుకుంటే నేను బ్యాక్ వెళ్ళిపోతాను. సో మరి ఎక్కువ కొంచెం డార్క్ అయితే కనపడదు. సో ఓకే, ఇది నాకు బాగానే ఉంది అనిపించింది. బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చాక అది ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి మిడిల్లో. సో దాన్ని సెలెక్ట్ చేశాను నేను. సెలెక్ట్ చేసి దానికి కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ క్లిప్ సెలెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రౌండ్ ప్లస్ మార్క్ చూసారా, అది కీ ఫ్రేమ్. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకొని నెక్స్ట్ మరి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ దాన్ని నేను స్క్వీజ్ చేస్తాను. అంటే 2 ఫింగర్స్తో ఇలా స్క్వీజ్ చేస్తే అది ఏమంటారు స్కేలింగ్ అవుతుంది. దాన్ని రొటేట్ చేసి స్కేల్ చేస్తున్నాను. ఎందుకంటే అది అలా తిరుక్కుంటూ వచ్చి దాని మీద పడ్డట్టుగా ఆ స్టైల్ ఎఫెక్ట్ అనమాట. సో మీరు కూడా ఇలాగే చేయండి. అంటే మన ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఎలా పెట్టాను చూడండి, ఇది రౌండ్ తిరుక్కుంటూ వచ్చి పడింది అనమాట. సో ఇలా స్టైల్గా కావాలంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు దాన్ని రొటేట్ చేసి, రొటేట్ అంటే రొటేట్, సైడ్కి అంటే సైడ్కి, లెఫ్ట్కి అంటే లెఫ్ట్కి, అప్ అండ్ డౌన్ మీకు నచ్చినట్టుగా దానికి మీరు యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి క్రియేటివ్ అడ్డా ఉంది, దాన్ని నేను తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ అంతే లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఇప్పుడు కరెక్ట్గా అంతవరకు డ్రాగ్ చేసుకున్నాక దీని ప్లేస్మెంట్ ఎక్కడ అనేది నేను చూస్తున్నాను. ఆ రౌండ్లో సెట్ కావట్లేదు. సో కిందనే ఓకే, ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ బాగానే ఉంటుంది. ఓకే, ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా మన ఛానల్ నేమ్. ఇట్లా దీనికి కూడా ఒక యానిమేషన్ ఇవ్వాలి కదా, స్కేల్ అప్ కానీ స్కేల్ డౌన్ కానీ ఇవి బాగానే ఉంటాయి. కొంచెం స్లో మోషన్ పెడితే బాగుంటుంది. ఓకే, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. ఎస్ఆర్ లోగో పడగానే ఏమంటే ఇది రావాలి. కొంచెం దీన్ని జరుపుతున్నాను. లాంగ్ ప్రెస్ చేసి జరిపితే అది జరుగుతుంది క్లిప్పు. సో ఓకే, ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. స్కేల్ డౌన్ కొంచెం 1.5 పెడుతున్నాను, మరీ స్లోగా ఉన్నట్టుంది. లేకపోతే 1 పెడితే ఓకే, ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ప్లే చేసి వస్తున్నాను చూడండి. లోగో పడగానే వెంటనే క్రియేటివ్ అడ్డా
రావాలి. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మీడియాలో నేను డౌన్లోడ్ చేసుకున్న ఒకటి రెడ్ క్లాత్ ఇమేజ్, ఇది పిఎన్జి. దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి డౌన్లోడ్స్లో రెడ్ క్లాత్ పిఎన్జి ఎక్కడ, ఇది ఓకే. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఓకే అనగానే అందులోకి వచ్చింది. దాన్ని నేను ఎక్కడ కావాలనేది కరెక్ట్గా ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లెండింగ్ మోడ్కి వెళ్తే మనకి ఎందుకంటే ఆ క్లాత్ చుట్టూ బ్లాక్ కలర్ ఉంది కదా, అది మనకు పోవాలంటే మీ పిక్చర్కి అనుగుణంగా కలర్ బర్నా, లైటనా, స్క్రీనా ఏది కావాలో దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి. అంటే మనకు అది ఇంపాక్ట్ కరెక్ట్గా ఉండే విధంగా ఆ బ్లెండింగ్ మోడ్ ఏదైతే బాగుంటుంది అనుకుంటారో అలా మీరు సెట్ చేసుకోండి. నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, హార్డ్ లైట్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ దానికి యానిమేషన్ కూడా ఇవ్వాలి మనం. ప్లేస్మెంట్ అది ఎక్కడ సెట్ కావాలనేది కూడా ఇవ్వాలి. స్కేలింగ్ మధ్యలో ఉన్నట్టుంది, కొంచెం దాన్ని పెంచుతున్నాను చూడండి. ఆ స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా పెట్టాను. మిడిల్లో ఆ బ్యాక్గ్రౌండ్కి మిడిల్లో ఆ క్లాత్ ఇట్లా కాలుతున్నట్టుగా ఉండాలి మనకి. సో దానికి ఇన్ యానిమేషన్ కూడా చూడండి, వైప్ లెఫ్ట్, ఇది బాగుంది. జస్ట్ క్లాత్ ఇలా వస్తున్నట్టు లెఫ్ట్ నుంచి. సో ఓకే, ఇది బాగానే ఉంది. దీని డ్యూరేషన్, స్పీడ్ యానిమేషన్ డ్యూరేషన్ కూడా 1 పెడుతున్నాను. ఓకే, దాన్ని కొంచెం పైకి జరుపుకుంటాను ఎందుకంటే ఆ రౌండ్కి మిడిల్కి రావడం కోసం క్లాత్ని జరుపుకుంటున్నాను. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, క్లాత్ వచ్చింది, లోగో పడింది, క్రియేటివ్ అడ్డా. ఓకే, కానీ క్లాత్ అందులో సింక్ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాత్ కనపడాలి. ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాత్ కనపడాలి అంటే మనం దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను. మన వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దాన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, లేదా అంతవరకు మనం కట్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంట్రో. ఓకే, 11 seconds ఎనఫ్ ఇది. ఓకే, అన్నీ నేను సెలెక్ట్ చేసుకుని ట్రిమ్ చేసేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేయడం, ట్రిమ్ అండ్ స్ప్లిట్కి వెళ్ళడం. ట్రిమ్ రైట్ అంటే ఆ రైట్ సైడ్ మొత్తం కట్ అయిపోతుంది అనమాట. సో క్రియేటివ్ అడ్డా కూడా సేమ్ అంతే, ట్రిమ్ రైట్ అంటే కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. మనకి ఏమనుకున్నాం, ఇప్పుడు ఆ క్లాత్ అనేది క్లియర్గా కనపడాలి. అందులో సింక్ అయినట్టుగా కనిపిస్తుంది క్లాత్ అనేది. సో అలా కాకుండా నీట్గా కనపడాలి, అంటే అందులో మిక్స్ అయినట్టుగా ఉండకూడదు. సో దానికి మనం ఏం చేయాలనేది మనం చూద్దాం. దీనికి మనం ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మనం అరేంజ్ చేయాలి. మనం బ్లెండింగ్లో పెట్టాం, ఆ బ్లెండింగ్ ఫస్ట్ తీసేయాలి. సో ఫస్ట్ మనకు అది అందులో మిక్స్ అవ్వకుండా ఉండడానికి దాన్ని మనం కీ చేయాలి. కీయింగ్ చేయడం కోసం క్రోమా కీలోకి వెళ్ళాలి. చూద్దాం ఇక్కడ క్రోమా కీ ఎక్కడ ఉంది. బ్లెండింగ్ ఫస్ట్ తీసేసి నార్మల్ పెడుతున్నాను నేను, క్లాత్ కరెక్ట్గా కనపడడం కోసం. ఇప్పుడు ఆ బ్లాక్ అనేది పోవాలి మనకు. బ్లాక్ పోవాలంటే కలర్ ఎరేజ్ చేయాలి. కలర్ ఎరేజ్ చేయాలంటే క్రోమా కీకి వెళ్ళాలి. ఇది క్రోమా కీ సెలెక్ట్ చేశాను. ఎనబుల్ అని ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అది రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంది డిఫాల్ట్గా. ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ ఇవ్వాలి. బ్లాక్ కలర్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది చూడండి, స్టాండర్డ్ ప్యాలెట్స్ అని బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి నేను ఓకే అన్నాను. ఓకే, కొంచెం మిక్స్ అయినట్టుగా ఉంది, దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అనేది అక్కడక్కడ ఎరేజ్ అయినట్టుగా ఉంది చూసారా. మన అడ్జస్ట్మెంట్స్ని బట్టే కీయింగ్ అనేది ఉంటుంది. షో మాస్క్ అంటే మనకు ఆ వైట్ కరెక్ట్ ఫిల్ అవ్వాలంట. వైట్ ఫిల్ అవుతే ఆ క్లాత్ అనేది క్లియర్గా ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, వైట్ ఫిల్ అయింది. ఇంకొంచెం పెద్దగా జరుపుకుంటున్నాను. దీన్ని మళ్ళీ ఇప్పుడు నార్మల్ మోడ్కి వెళ్తున్నాను. నార్మల్ మోడ్కి వెళ్తే మనకు ఎలా కీ అయిందో తెలిసిపోతుంది. సో ఓకే, క్లాత్ ఒక్కటే మనకు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా క్లాత్ మనకి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు నేను పెంచుకుంటున్నాను. ఇందాక మిడిల్ వరకే పోయేటట్టుగా పెట్టాం, అలా ఏమొద్దు. సో ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేసి చూస్తున్నాను. క్లాత్ చూడండి ఎంత బాగా ఉంది, ఇప్పుడు సూపర్ ఉంది. బట్ మన టెక్స్ట్ క్లాత్ కింది భాగంలోకి వెళ్ళిపోయింది. సో దానికి మనం ఏం చేయాలి, అది పైకి రావాలి. టెక్స్ట్ పైకి రావాలి కాబట్టి ఏం లేదు, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అన్న వస్తుంది, బ్రింగ్ ఫార్వర్డ్ అన్న వస్తుంది. ఓకే, ఇప్పుడు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని కొంచెం ఇటు బ్రింగ్ ఫార్వర్డ్ అన్నాను, ముందుకు వచ్చింది చూసారా. ఇప్పుడు ఆ లోగో కింద టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి, నీట్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ క్లాత్, తర్వాత లోగో, కింద క్రియేటివ్ అడ్డా.
వచ్చింది బాగానే. కొంచెం దీనికి ఇంకా మనం ఎఫెక్టివ్నెస్ రావాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇమేజ్ సెర్చ్లో నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు టోటల్ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల మనకు అది ఇంపాక్ట్ కనిపిస్తలేదు. నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ పెద్దగా చేస్తే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయింది. దాన్ని మన ఇంట్రో ఎంతవరకు అవుతుందో అంతవరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఓకే, ఎక్స్టెండ్ చేశాను. 11 seconds అండ్ అబోవ్ ఉంది. ఓకే, అయిపోయిన తర్వాత సెంట్ టు బ్యాక్ అంటే అది బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ ఆ లోగో బ్యాక్గ్రౌండ్ థీమ్ ఏదైతుందో అది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లోగో అండ్ క్లాత్ కింద క్రియేటివ్ అడ్డా నేమ్ బాగానే ఉంది. దీన్ని కొంచెం ఇంపాక్ట్ చేయడం కోసం మనం డౌన్లోడ్స్లో నుండి తీసుకున్నాను. దీన్ని బ్లెండింగ్ మోడ్స్లో హార్డ్ లైట్ పెట్టాను, దాన్ని కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. సాఫ్ట్ లైట్ ఈ విధంగా ఉంది, హార్డ్ విడ్ లైట్ ఇలా ఉంది. సో ఓకే, లైట్ అని కానీ లీనియర్ లైట్ కూడా బాగాలేదు. స్క్రీన్ పెడితే ఉంటుంది లీనియర్ డార్జ్. ఓకే, లీనియర్ డార్జ్ బాగానే ఉంది, లైట్ అని బాగానే ఉంటుంది, స్క్రీన్ బాగానే ఉంటుంది. లీనియర్ డార్జ్ పెట్టాను. ఓకే, అది మనకు లోగో పడగానే ఇట్లా బ్లో వచ్చేటట్టు అనమాట. అది కొంచెం లేట్ వస్తుంది, పొగ ఎఫెక్ట్ అనేది కొంచెం లేట్ వస్తుంది. కొంచెం లాంగ్ ప్రెస్ చేసి దాన్ని జరుపుతున్నాను ముందరికి. మళ్ళీ ఒక్కసారి నేను ప్లే చేసి చూస్తున్నాను. ఆ లోగో అక్కడ పడగానే అది రావాలి. ఓకే, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఓకే, పడ్డాక ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా కూడా మనం పార్టికల్స్ ఏమన్నా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా ఫిక్స్ కాగానే అక్కడ పడగానే నెక్స్ట్ పార్టికల్స్. ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లో ఆ పార్టికల్స్ నేను సెలెక్ట్ చేశాను. ఓకే, దాన్ని మొత్తం బ్లాక్ కనిపిస్తుంది, కొంచెం మూవ్ చేసి మీకు పార్టికల్స్ కనిపిస్తుంది చూసారా. దీన్ని కూడా బ్లాక్ కలర్ వెళ్ళిపోవాలి కాబట్టి ఏం చేయాలి, మనం బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. బ్లెండింగ్ ఆప్షన్ కానీ స్క్రీన్ కానీ లైటన్ కానీ పెడితే ఆటోమేటిక్గా మీకు అది బ్లాక్ కలర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తే ఒక్కో బ్లెండింగ్ అవుతుంది అనమాట. కలర్ బర్న్, లీనియర్ బర్న్, లైటన్, స్క్రీన్ ఇలా అనమాట. స్క్రీన్ అయితే బెస్ట్. సో దాన్ని ఎస్ఆర్ క్రియేటివ్ మీద నేను సెట్ చేసుకున్నాను. కొంచెం స్కేల్ డౌన్ చేసుకొని ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా మీద పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రంట్ నుంచి ప్లే చేస్తున్నాను చూడండి. లోగో పడ్డది, పొగ వచ్చింది. క్రియేటివ్ అడ్డా కొంచెం పార్టికల్స్ కొంచెం లేట్ అవుతుంటున్నాయి క్రియేటివ్ అడ్డా మీద. దాన్ని కొంచెం జరుపుదాం, కొంచెం ముందు జరుపుదాం. చూడండి, లాంగ్ ప్రెస్ చేసి కొంచెం ముందు జరుపుతున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనకి ఇప్పుడు లోగో సెట్ అయిపోయినట్టే. ఓకే, ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా జాగ్రత్తగా. క్రియేటివ్ అడ్డా ఆడ ఆగగానే పార్టికల్ స్టార్ట్ కావాలి. పార్టికల్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం ముందు జరుపుతున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం ప్లే చేసి. ఓకే, ప్లే చేస్తున్నాను నేను. లోగో పడగానే క్రియేటివ్ అడ్డా అండ్ పార్టికల్స్. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఇలా మీరు ఏ లోగో అయినా ఏ ఇంట్రో అయినా మొబైల్లో ఈజీగా కైన్మాస్టర్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను ఆ టెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ యాప్లో తయారు చేసుకున్నాను. మిగతా అన్ని ఆ లోగో బ్యాక్గ్రౌండ్ ఆ రౌండ్ది అయితేంది, ఈ క్లాత్ అయితేంది, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఏదైనా లోగోని ఇలా ఇంట్రో లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, షేర్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ అంతకంటే చేసుకోవట్లేరు. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కావాల్సిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తేనే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు లైక్ చేసిన యూట్యూబ్ మన వీడియోని చాలామందికి పుష్ చేస్తుంది. అలా పుష్ చేస్తేనే ఆ కంటెంట్ అనేది చాలామందికి తెలుస్తుంది. తెలిసినప్పుడే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు, నేర్చుకోగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.